7 రోజులలో మోక్షాన్ని పొందడానికి ఏం చెయ్యాలని పరీక్షిత్ అడుగుతున్న సమయంలో వెంటనే శుకుడు అంటాడు, నీకు నేను ఒక విషయం చెప్తాను పరీక్షిత్, జాగ్రత్తగా విను. పూర్వం ఖట్వాంగుడు అనబడేటటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆ ఖట్వాంగుడు అనబడేటటువంటి రాజు దేవతలకి సాయం చెయ్యడం కోసమని యుద్ధం చెయ్యడానికని భూమిని విడిచిపెట్టి రథానికి స్వర్గలోకానికి వెళ్ళి రాక్షసులతో యుద్ధం చేశాడు. చాలా దీర్ఘకాలము పోరు సాగింది. రాక్షసులు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత దేవతలందరూ ఖట్వాంగుణ్ణి అభినందించారు. అభినందించిన తర్వాత నీకేం వరం కావాలో కోరుకో, ఇంత మా కోసమని కష్టపడి నువ్వు పైలోకానికి వచ్చి యుద్ధం చేసావు కదా, నీకేం వరం కావాలని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, నాకేం వరం అక్కర్లేదు, కానీ నా ఆయుర్దాయం ఎంత మిగిలిందో చెప్తారా అన్నాడు. వెంటనే వాళ్ళు చూసి అన్నారు, నీకు ఇంకొక గడియ ఉన్నదయా ఆయుర్దాయం అన్నారు. ఆయన అన్నాడు, షాబాష్, చాలు నేను తరించిపోవడానికి గడియ ఉందా అన్నాడు. అని రథం ఎక్కి గబగబా భూమండలానికి వచ్చేసాడు. వచ్చేసి అంతఃపురంలోకి వెళ్ళిపోయి ఈ మాట చెప్పేసి ధ్యానమగ్నుడై ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ కూర్చొని శరీరాన్ని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసి మోక్షాన్ని చేరుకున్నాడు. నీకు 7 రోజులు టైం ఉంది, 2 గడియల్లో మోక్షానికి వెళ్ళిన వాడు ఉన్నాడు, నీకు రాకపోవడం ఏమిటి మోక్షం అన్నాడు శుకుడు.